ఇప్పుడేమైంది ఇంట్లో? ఏమైందా? ఈ ఇంటి కోడలెవరో, భర్త ఎవరో, భార్య ఎవరో, ఎవరి దృష్టిలో ఎవరికి ఏమవుతారో ఏమీ తెలియడం లేదు. నోటుకొచ్చినట్టు వాగుతున్నావేంటి? మతిగాని పోయిందా? అయ్యో లేదు, ఊర్మిళ మాట్లాడింది అక్షరాల నిజం. కాకపోతే అది ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పటికీ ఇలాగే ఉండకపోవచ్చు. ఏదో ఒక రోజు నయమై మనకి వారసుడు పుడితే నువ్వు ఇంటికి మహారాణివవుతావు. అదే వేరొకరి వారసుడికి తల్లివైతే ఆ అందలాలకి అర్హురాలివి కాకుండా పోతావు. నా వల్ల నువ్వేం కోల్పోయావో తెలుసు. ఆ సానుభూతితో చెప్తున్నా. డిస్టర్బ్ చేసినందుకు సారీ. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. ఆ రిపోర్ట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అదే ఈయన కోమలోకి వెళ్ళడానికి కారణం. చాలా రోజులుగా ఆయన బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. అంటే ఎవరైనా కావాలని ఇచ్చారా? కొంపదీసి స్లో పాయిజన్ ఎక్కిందన్న సంగతి కానీ చెప్పేస్తాడా ఏంటి? ఏంటి డాక్టర్? బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా సడన్గా బాగా ఎక్కువైపోయాయి. దాన్నే హైపర్ గ్లైకేమియా అంటారు. కోమాలోకి వెళ్ళడానికి అదే కారణం. కారణం ఏదైతే ఏంట్లే డాక్టర్, నా కొడుకు మళ్ళీ కోలుకుంటాడు కదా? అయ్యో తప్పకుండా అండి. డాక్టర్ గారు చెప్పారు కదా, తప్పకుండా కోలుకుంటారు. ఎక్కడ నిజం బయట పెట్టేస్తానని భయపడిపోయారు కదా, ఆ డాక్టర్ వచ్చుంటే నిజంగానే బయటపడిపోయి ఉండేది. నీ అదృష్టం నేనొచ్చాను. ఇప్పుడు చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్లో ఏం తేలింది? ఆయన బ్లడ్లో పాయిజన్ ఉంది. చాలా కాలంగా ఆయనకి ఎవరో స్లో పాయిజన్ ఇస్తుండొచ్చు. ఎందుకు? వేరే ఏదన్నా చెప్పుకోండి, కానీ స్లో పాయిజన్ వల్ల ఆయన కోమాలో ఉన్నారనే సంగతి మాత్రం బయటపడకూడదు. ఈ కట్టలేవో రిపోర్ట్లు బయటికి రాకముందే ఇచ్చుండాల్సింది. రిపోర్ట్స్లోనే వేరే కారణం రాసుండేవాళ్ళం. ఇప్పుడు మార్చి రాయండి. కుదరదు. ఆల్రెడీ మా సీనియర్ డాక్టర్ రిపోర్ట్ చూసేశారు. ఇంట్లో మీ వాళ్ళకి ఈ విషయం చెప్పమన్నారు. మీ డాక్టర్ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో నాకు తెలియదు, కానీ ఈ నిజం ఎప్పటికీ బయటపడకూడదు.
చెప్పారా? చెప్పాను డాక్టర్. ఏమన్నారు? అసలు వాళ్ళకెవరు శత్రువులు లేరు, తొందరగా ఆయన కోలుకునేలా చేయండి చాలు అంటున్నారు. మరి రిపోర్ట్లో చూపిస్తుంది కదా. నేను అదే చెప్పా డాక్టర్. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటామన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ సంగతి తెలియదేమో. దశరథ రామయ్య గారు స్పృహలోకి వస్తే ఆయనతో మాట్లాడాలి. మీ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఈరోజు ఫైల్స్ చూడబోతున్నాను నాన్న. నన్ను ఆశీర్వదించండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏదో సొంత మొగుడిని పిలిచినట్టు ఎంత ధైర్యంగా పిలుస్తుందో చూడ. నాకేదో తేడా కొడుతోంది. ముసుగులో హోమం చేసింది సియా కాదన్న సంగతి తెలితే తర్వాత దేని సంగతి తేలిపోతుంది. అత్తయ్య గారు, ఆయన మొదటిసారి పని మొదలు పెడుతున్నారు కదా, బొట్టు పెట్టి ఆశీర్వదించండి. రెండత్తయ్య. రెండత్తయ్య, నేనే అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. ఇలాగా అక్కే చెప్పేసింది. అత్తయ్య, బొట్టు పెట్టండి. ఇప్పుడు దారిలోకి వస్తుంది. నీకు అలాగే అనిపిస్తుంది. బిజీగా ఉన్నావు నాన్న? అవును బాబాయ్, ట్రస్ట్ ఫైల్స్ చూస్తున్నాను. చెప్పండి. నువ్వు చాలా తెలివైన వాడివని, చాలా పరిణితి చెందిన వాడివని తెలుసు. అందుకే అన్నయ్య నీకు బాధ్యతలు అప్పగించాడు. నువ్వు కూడా ఆ బాధ్యతలకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తావని నమ్మకం. ఇప్పుడు ఏమైంది బాబాయ్? నా బాధ్యతలకు విరుద్ధంగా తప్పేమైనా చేశానా? తప్ప అంటే అదే తెలియడం లేదు. తెలిసి నువ్వు ఏ తప్పు చేయవు. విషయం ఏంటో సూటిగా చెప్పండి బాబాయ్. హోమం నీ భార్యతో కదా కలిసి చెయ్యాలి. మరి వైదేహితో కలిసి ఎందుకు చేశావు? వాళ్ళు ఈ పని చేశారు అంటే వాళ్ళ అమ్మాయి ఇంట్లో లేదన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసుండొచ్చు. కానీ నువ్వెలా ఒప్పుకున్నావు? అది కూడా నా బాధ్యతే అనుకున్నాను బాబాయ్. బాధ్యత? తప్పు చేయడం బాధ్యత ఎలా అవుతుంది? తప్పొప్పుల గురించి ఆలోచించలేదు బాబాయ్. పరువు మర్యాదల గురించి ఆలోచించాను. ఇంటి కోడలు ఇంట్లో లేకపోవడం వల్ల హోమం జరగకుండా ఆగిపోయిందంటే మన ఇంటి పరువే పోతుందని చేశాను. అందుకని భార్య స్థానంలో ఇంకొకరిని పెడతావా? భార్యతో కలిసి చేయకపోతే ఆ హోమానికి ఫలితం ఉండదని గురువుగారు చెప్పిన విషయం మర్చిపోయావా? మర్చిపోలేదు బాబాయ్. కానీ చెప్పాను కదా, ఆ క్షణం పరువు కోసం మాత్రమే ఆలోచించాను. ఏదేమైనా ఇది మాత్రం నీ బాధ్యతను విస్మరించడమే.
వేరే ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు మాత్రం చేయకు. ఒక్క నిమిషం బాబాయ్. భార్య స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం తప్పు అన్నారు కదా, కానీ వైదేహిని తప్ప వేరొకరిని నా భార్య స్థానంలో ఊహించుకోలేను బాబాయ్. అందుకే ఇది నాకు తప్పనిపించలేదండి. ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? అవును బాబాయ్, తననే ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అసలు తనని చూశాకే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది బాబాయ్. తనే నా భార్య అనుకున్నాను బాబాయ్. పెళ్లిపీటల మీద కూడా వైదేహియే ఉందనుకున్నాను. కానీ ఒక్క చిన్న పొరపాటు దురదృష్టంగా మారి నా తలరాతని మార్చేసింది. ఏం చేయాలో తెలియడం లేదు బాబాయ్. నా మనసులో, ఆలోచనల్లో నా అణువణువు వైదేహియే నిండిపోయింది. సియాని భార్యగా అంగీకరించలేకపోతున్నా. ఏం చెప్పాలో, నిన్నెలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సాంప్రదాయాలు మనిషితో ఉన్న బంధానికి విలువనిస్తాయి, కానీ మనుషుల గురించి ఆలోచించవు. మన వంశ బాధ్యతలు, గౌరవం మోసేవాడిగా నువ్వు సాంప్రదాయాలకే విలువనివ్వాలి. నీ మనసును చంపుకోవడం తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు ఏమైంది నాన్నమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నువ్వు చెప్పినట్టే వాళ్ళ దగ్గర నించున్నాను కదా. నువ్వు సాయిగు చేయగానే బొట్టు పెట్టమని అత్తయ్యకి చెప్పాను కదా. కోపం నీ మీద కాదే, ఆ వైదేహి మీద. ఇప్పుడు వైదేహి ఏం చేసింది అత్తయ్య? ఏం చేసిందా? ఆ అబ్బాయి చేత 3 ముళ్ళు వేయిస్తానని మాటిచ్చింది కదా. నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే సియాని ముందు పెట్టి వెనకది ఉండాలి. కాని ప్రతి విషయంలోనూ అదే ముందుంటోంది.
అదే మార్కులు కొట్టేయాలని చూస్తోంది. ఇలా అయితే దీనికి ఎప్పుడు పేరొస్తుంది, ఎప్పటికి పెళ్ళవుతుంది? ఎప్పటికీ అవదు. నువ్వు నోరు మూసుకుని ఉండకపోతే ఒక్కటిస్తా ఏమనుకుంటున్నావో? ఒక్కటి కాదు 100 ఇచ్చినా నువ్వు అనుకునేది జరగదు నానమ్మా. పెళ్లి చేస్తానని మాట ఇవ్వడానికి అక్కెవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఎవరు ఎవరితో ఉండాలో ఆ రాముడే నిర్ణయిస్తాడు. నిజమే కదత్తయ్యా. ఏంటే నిజం? నా మనవరాలు ఇంటి కోడలు కావాలని రాసిపెట్టుంది కాబట్టే మెడలో తాళి పడకపోయినా కోడలుగా ఉంది. హనుమంతుడు తోక అడ్డం పెట్టినట్టు అది అడ్డుగా ఉండిపోయింది కాని లేకపోతే ఈ పాటికి కాపురం 3 పువ్వులు 6 కాయల్లా ఉండేది. అది దీనికుండాలత్తయ్యా. వైదేహినని ఏం లాభం? దగ్గరుండి కాపురం చక్కబెట్టుకోవాల్సిన ప్రతిసారి ఇంట్లోంచి పారిపోతుంటే ఇక కాపురం ఏం బావుంటుంది? నిజమే. ఏవి నువ్వు మీ అత్తయ్య వాళ్ళ దగ్గరుండి మంచి మార్కులు సంపాదించుకోకుండా మా దగ్గరుంటే ఏమొస్తుందే? వెళ్ళు. ఇప్పటికిప్పుడు మంచి మార్కులు సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి నానమ్మా? ముందు వెళ్ళి మీ అత్తాబామ్మల కాళ్ళకి మొక్కవే. ఎందుకు అని అడిగితే? ఎందుకని అడిగితే కాళ్ళ మీద మొక్కటానికి కారణం అడగాల? ఏదో ఒకటి చెప్పు. ఇదిగో వాళ్ళకి దగ్గరవడానికి ఇంతకన్నా మంచి దారి లేదు. వెళ్ళు. వెళ్ళవే. వెళ్ళు. వెళ్ళు. ఏ టిక్ టాక్ వీడియోలో రీల్సో చేసుకోమంటే చేసుకుంటుంది కానీ ఇవన్నీ అక్కకేం చేతవుతాయి నానమ్మా. రేయ్, నన్ను కోపంగా చూడడం కాదు, అక్కడ అక్కేం చేస్తుందో చూద్దాం రండి. పద. రారా. బామ్మగారు కాఫీ. అత్తయ్య అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. చెప్పమ్మా. బామ్మగారు మీరు కూడా ఆశీర్వదించండి. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండమ్మా. ఇంతకీ విశేషం ఏంటమ్మా? ఏదైనా శుభవార్త చెప్పబోతున్నావా? ఒక శుభవార్త బామ్మ. నిజంగా శుభవార్తేనా? చెప్పమ్మా. అవునత్తయ్య, శుభవార్తే. ఏమైంది చెల్లికి? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది? శుభవార్త అంటే ఏమనుకుంటుంది పిచ్చిది? అవునని తలూపేస్తోంది. అందుకే ఇలాంటి కష్టమైన పనులు అక్కకి చెప్పొద్దనేది. నిజమా? చాలా సంతోషకరమైన వార్త చెప్పావమ్మా. అత్తయ్య, మన ఇంటికి వారసుడో వారసురాలో రాబోతున్నారు. మీ ఇద్దరిని చూసి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. సరిగ్గా కాపురం చేస్తారో లేదోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? పాపనిస్తున్నావా బాబునిస్తున్నావా? పాప బాబు అలాంటిదేం లేదత్తయ్యా. మరి ఇప్పుడే శుభవార్త అన్నావు కదమ్మా. శుభవార్తే బామ్మగారు. మావయ్య గారు తొందరగా కోలుకోవాలని ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్నాను. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు అత్తయ్య. అయిపోయాం. ఇది కడుపు మార్చుకోవడంతో పాటు మన కడుపు కూడా మార్చేసింది. ఇక నుంచి మావయ్య గారు కోలుకునేంత వరకు ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తాను అత్తయ్య గారు. శుభవార్త అంటే ఉపవాసమా? ఇంకా వారసున్నో వారసురాలనో ఇస్తావని తెగ సంతోషపడిపోతున్నారు అత్తయ్య గారు. వారసుని ఇవ్వడం తర్వాత సంగతి. ఇంతకీ హోమం నువ్వు చేశావు కదా?